రోజు కవిత గారు ప్రెస్ మీట్ సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి యాదగిరి గారు ఉన్నారు, జాగృతి లీడర్. అన్న ఏంది ఈరోజు ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? ఒక విధంగా చూసుకుంటే చాలా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది కవిత గారు. సో పదవికి రాజీనామా కూడా చేయడం జరిగింది. సో ఏంటి మరి ప్రధానంగా హరీష్ రావు అనే వ్యక్తి కావచ్చు, సంతోష్ రావు అనే వ్యక్తి పార్టీని ఆగం చేసే ప్రయత్నంలో ఉన్నారు. రేపు కేటీఆర్ కూడా ఇదే పరిస్థితి పడతారని చెప్పేసి మాట్లాడతారు. ఏంటి ఎట్లా? ఈరోజు నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే సరే, కవితక్క గారు చాలా ఇష్యూస్ మీద మాట్లాడుతున్న ఏకైక నాయకురాలు తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ జాగృతి అనే ఒక సంస్థను స్థాపించి మంచి సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి కవితక్క గారు. అలాంటి వ్యక్తిని మరి ఎలాంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ చేయడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఏ వ్యక్తికైనా కానీ, ఏ పార్టీలైనా కానీ ముందస్తు ఒక నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చి వివరణ అడుగుతారు. కానీ ఎలాంటి వివరణ లేకుండా మీరు స్పాట్లో మీరు సస్పెండ్ చేయడం అనేది నిజంగా కాంగ్రెస్ పార్టీలో కూడా రాజగోపాల్ రెడ్డి కావచ్చు, బీజేపీలో కావచ్చు, ఇట్లా జరుగుతూ ఉన్నాయి. ఎవరినైనా ఏ పార్టీలో చూసుకున్నా కానీ ముందస్తు నోటీస్ ఇచ్చిన తర్వాతనే సస్పెండ్ చేశారు. కానీ అట్లా కాకుండా ఈరోజు ఎలాంటి నోటీస్ లేకుండా సస్పెండ్ చేయడం అనేది నిజంగా ఎందుకు 100% కుట్రుంది. ఆమె ఎందుకంటే బాగా ఎదుగుతున్నటువంటి నాయకురాలు, ఆమె ఎదుగుదలను ఆపాలన్న ఉద్దేశంతో వీళ్ళు చేసినటువంటి కుట్ర. కానీ అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. ఆమె కృషిని, ఆమె స్పీడ్ను ఎవరు తట్టుకోలేరు, ఆపలేరు. ఇట్లా అది అసంభవం. ఇంకొకటి, ఒక బీఆర్ఎస్కి ఆమె సస్పెన్షన్ తీవ్ర నష్టం జరుగుతుంది. ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లో ఇట్లా ఖచ్చితంగా దీని రిజల్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కేటీఆర్ కూడా వినతి చెప్తా ఉంది. ఏమంటే అంటే నా మీదే జరిగినట్టే నీ మీద కూడా జరుగుతుంది, ఆలోచించాల్సి వస్తుంది, వీళ్ళిద్దరి విషయంలో ఆలోచించాల్సి వస్తుంది మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఏం లేదు, కవితక్క గారు ఏ విషయం మాట్లాడినా కానీ ఏ ఆధారం లేకుండా మాట్లాడే వ్యక్తి కాదు కవితక్క గారు. అది ప్రజలందరూ తెలుసు. ఖచ్చితంగా ఆధారాలు ఉంటేనే మాట్లాడుతుంది తప్ప ఎలాంటి ఆధారం లేకుండా మాత్రం మాట్లాడదు. ఖచ్చితంగా ఎట్లా ఉంటుంది మరి రాబోయే రోజుల్లో? మరి కొత్త పార్టీ ఏమైనా పెడతారా, లేదా వేరే పార్టీకి ఏమైనా పోతారా? అంటే ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తాయి. ఏ పార్టీలకు పోరు, అది తప్పు. ఎలాంటి పార్టీలకు అయితే పోరు. అక్క కవితక్క గారు మరి తెలంగాణ జాగృతిలో మంచి పెద్ద క్యాడర్ ఉంది. మరి రాష్ట్ర నాయకులు, మరి జిల్లా నాయకులు, వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఆమె స్వయంగా అక్క గారు ప్రకటిస్తారు ఏది ఉన్నదని. థ్యాంక్ యూ.